అవోళ్ళ మీకు ఏసీ ఉన్నదా? అయితే ఈ వార్త ఖచ్చితంగా చూడాలి మీరు. ఎందుకు? వార్తలు చూస్తున్న వాళ్ళకి ఏసీలు ఏమన్నా గిఫ్టులు ఇస్తుర్రా ఏంది అని జోకులు చేస్తున్నారులే. ముచ్చట చూస్తే గుండెల్లా పానాలు లెఫ్ట్ అయిపోతాయి. ఇన్నొద్దులు చలికాలం అని ఏసీని వాడకుండా అట్నే ఉంచి ఇక ఎండాకాలం వచ్చింది బాగా ఉబ్బరిస్తుందని ఏసీ వేసుకొని చల్లగా ఉందామనుకొని ఏసీని క్లీనింగ్ చేయించుకోకుండా అట్నే వాడుతుండ్రా ఎట్లా? అయితే మీ ఏసీలో పాములే ఉండొచ్చు, సర్పాలే టండ టండ కూల్ కూల్ అని మీకు హాయ్ కూడా చెప్పొచ్చు. ఈ మాడవలిగే ఎండలకు మనుషులకే వశపడక ఏడసాలకు కనబడితే ఆడ కురుకుతుంటారు. అట్లనే ఈ పాములు కూడా ఠారెత్తే ఎండలకు ఠండా ఠండా ఏసీలకు వచ్చి కాపురం పెట్టినట్టు ఉన్నాయి కదా. ఓరయ్యో రూమ్లో పోయినంత అలకగా ఏసీ ఇండోర్ యూనిట్లో బజ్జున్నాయి పోయి. ఇంటోళ్ళు ఏసీ చాలు చేసి బాగా చల్లగా పెట్టినట్టున్నారు. బ్రో చలి పెడుతున్నది, కొంచెం టెంపరేచర్ పెంచవా అని చెప్పేటందుకు అనుకుంటా ఏసీలోకి వెళ్ళి ఎడ్డు బయట పెట్టి ఎవరన్నా ఉన్నారా అని తొంగి చూసినాయట పాములు. అంతే, ఇక పాము ఎడ్డును చూడంగానే ఇంటోళ్ళకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. విశాఖపట్నం పెందుర్తి నేతాజీ నగర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అయింది ముచ్చట. అవుట్డోర్ యూనిట్లో పాములు జోరినాయంటే ఏమో అనుకోవచ్చు, ఎందుకంటే అది బయట ఉంటుంది కాబట్టి బజ్జున్నాయి అనుకోవచ్చు. కానీ ఏందో పెంపుడు కుక్క ఇల్లంతా తిరిగినట్టు ఏ సందులకెళ్ళి వచ్చినాయో కానీ ఇండోర్ యూనిట్లోకి వచ్చి ఇంటోళ్ళు చాదుకునే జీవులు లెక్క తిష్టేసినాయి. ఇంటోళ్ళు జడుచుకొని విశాఖపట్నంలో ఎవరింట్లో పాము జోరినా సరే ఉరికిపోయి పట్టుకునే కిరణ్ అన్నకు చెప్పారు. అన్న దబ్బును ఉరుకొచ్చిండు. ఏసీ డోర్ ఇప్పదీసి పాములను కొబ్బరితాలు పట్టుకున్నట్టు ఎట్లా పట్టుకున్నాడో చూడు. ఒక్క పాము వచ్చిందంటే ఏందో అనుకోవచ్చు, కానీ ఇక్కడ పాముల క్యాంపే పెట్టినట్టున్నది కదా. అమెరికాకు డంకీ రూట్లో పోయేటోళ్ళ లెక్క ఈ పాములు కూడా డంకీ రూట్లో గదే ఏసీ పైపులకు వెళ్ళి వచ్చినాయి అంటున్నాడు కిరణ్ అన్న. కాకుంటే నిమ్మలమయ్యే ముచ్చట ఏంటంటే ఇవి తుస్తుస్ పాములేనట, కానీ బుస్సు అని కాటేసే పాములు కాదట. వీటిని బ్రాంచ్ బ్యాక్ పాములు లేకుంటే తాడేలు పాములు అంటారట. అడిదిక్కు శానొద్దుల తర్వాత ఏసీలు చాలు చేసే ముంగట ఓసారి సర్వీసింగ్ చేయించుకొని వాడుకుంటే మంచిది అంటున్నారు. కాకుంటే పాపం ఇంటోళ్ళకు ఇప్పుడు ఏసీ దిక్కు చూస్తేనే గజ్జు అంటుండొచ్చు కాదా.